మొదలు ఆరోగ్య విజ్ఞానము ఎక్కడ ప్రారంభమైంది అని మనము వెనుకకు ఆలోచిస్తే, మొదలు వేదాల్లో ఉన్న ఈ ఆరోగ్య జ్ఞానాన్ని బ్రహ్మ పొందాడు. ఆ బ్రహ్మ దక్ష ప్రజాపతికి అందించాడు ఈ వైద్య జ్ఞానాన్ని. ఆ దక్ష ప్రజాపతి ద్వారా అశ్విని కుమారులు ఈ వైద్య జ్ఞానాన్ని పొందారు. తర్వాత అశ్విని కుమారుల నుండి ఇంద్రుడు ఈ వైద్య జ్ఞానాన్ని పొందాడు. ఆ ఇంద్రుని దగ్గరికి భరద్వాజ మహర్షి వచ్చి ఆ జ్ఞానాన్ని తీసుకున్నాడు. భరద్వాజుడు పునర్వసు ఆత్రేయ మహర్షికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. పునర్వసు ఆత్రేయ శిష్యుల్లో ఒక్కడైన అగ్నివేశు ఆ జ్ఞానాన్ని తీసుకొని వైద్యశాస్త్రాన్ని రచించారు. ఆ వైద్యశాస్త్రమును సూత్రప్రాయంగా రచించిన దాన్ని చరకుడు వైద్యశాస్త్రంగా ఒక గ్రంథంలాగా దాన్ని తయారు చేయడం జరిగింది. దీనికి దృఢబలి అనే ఋషి కూడా సహకరించడం జరిగింది. తర్వాత ఆ వైద్యశాస్త్రం లోపల విజ్ఞానాన్ని ప్రజలందరూ గ్రహించి ఆరోగ్యవంతులు కావడం జరిగింది. ఎప్పుడైతే ప్రజల్లో అనారోగ్యం వచ్చిందో ఋషులందరూ కలిసి ఈ వైద్యశాస్త్రాన్ని రచించడం కోసము గొప్ప కృషి చేసి వైద్యశాస్త్రాన్ని రచించారు. ఆ వైద్యశాస్త్రం నుంచి వచ్చినయే ఈ ప్రపంచంలో చూస్తున్న అన్ని వైద్య విధానాలు.